వాక్యం నేర్చుకున్నట్లో కానివ్వండి, వాక్యాన్ని చెప్పడంలో కానివ్వండి, ఈ వారమంతా చాలా బిజీగా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రేమగల మా కన్న తండ్రి, ఎన్నో మంచి విషయాలు మాకు నేర్పించండి. నేర్చుకున్న వాక్యానికి తగినట్లు ప్రవర్తించి మిమ్మల్ని మహింపరిచే మహాభాగ్యం మాకందరికి ఇవ్వండి. క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ఈరోజు దేవుని కష్టం మనిషికి తెలుసా అన్న అంశాన్ని, అన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. మన పాఠంలో దేవుని కష్టం, అలాగే ఆ కష్టాన్ని మనిషి గ్రహించి మనిషి కూడా ఏం చేయాలంటే, దేవుడు మన కోసం కష్టపడ్డాడు కనుక ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయనకు మనం కూడా పనిచేసి ఆయన్ని మహిమపరచాలి. ఉదాహరణకి మన తల్లిదండ్రులండి కొండను పిండిగా చేసి, చదును చేసి, విత్తనాలు చల్లి, పంట పండించి, ఆ పంట లాభముతో మనల్ని పోషిస్తున్నారు, చదివిస్తున్నారు, గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దుతున్నారు. ఏమండి, అటువంటి తరుణంలో పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, మా తల్లిదండ్రులండి చాలా కష్టపడ్డారండి, వాళ్ళ సంతోషాలన్నీ పక్కన పెట్టి పగలు రాత్రి కష్టపడి మమ్మల్ని చదివించి, ఈరోజు నేను మరి ఐటీ ఫీల్డ్లో ఇంజనీర్ అవ్వానండి, 2 లక్షలు సంపాదిస్తున్నానండి, మా సంపాదన అంతా తీసుకెళ్ళి మా తల్లిదండ్రుల చేతిలో పెడుతున్నామండి అంటే ఎవరి కష్టాన్ని గుర్తించారు? తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించారు. వాళ్ళకి కృతజ్ఞులై, తల్లిదండ్రులకు కృతజ్ఞులై వాళ్ళను సంతోషపెడుతున్నారు చాలా మంది పిల్లలు. పల్లెటూరులో చూడండి, హైదరాబాద్ వెళ్ళి అక్కడ సంపాదన అంతా తల్లిదండ్రులకు పంపించి తల్లిదండ్రుల కోసం మంచి ఇల్లు కడుతున్నారు కొంతమంది పిల్లలు. అలాగే ఒక రాజకీయ నాయకుడు, ఆయన కూడా కష్టపడుతున్నాడు, గ్రామం కోసం కష్టపడుతున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు కష్టపడరు, కానీ ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు మందు పంచి పెట్టేస్తారు, డబ్బులు పంచి పెట్టేస్తారు, ఓట్లు కొనేయాలని ఆశపడుతూ ఉంటారు. ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బాటిల్ ఇచ్చినా ఓటేసే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏమండి ఆయనండి చాలా కష్టపడ్డాడండి మన గ్రామం కోసం, సో ఆయనకే నా ఓటండి, ఆయన్నే గెలిపిద్దామండి అంటే కష్టానికి ప్రతిఫలంగా కృతజ్ఞత చూపిస్తున్నారు. ఓకే, మరి దేవుడు కూడా కష్టపడ్డాడు కదా? దేవుడు కష్టపడలేదు చెప్పండి? దేవుడు కష్టపడగానే ఈ ప్రకృతి, గాలి, నీరు, నింగి, నేల, ఏమండి ఈ ప్రకృతి దేవుని కష్టంలోనికి వచ్చింది. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు కలుగును కాకంటే అలా వచ్చేసింది అనుకుంటాం ఈ భూమి అంతాని, ఈ ప్రకృతి అంతాని. కానీ దేవుడు కష్టపడ్డాడంటండి. ఎంత కష్టపడ్డాడు చూడండి మన కోసం. ఈ ప్రకృతిని చేయడంలో, ఈ సృష్టిని చేయడంలో దేవుడు ఎంత కష్టపడ్డాడో ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడును. సమస్తమును, భూమిలో ఉన్న సమస్తం, ఆకాశములో ఉన్న సమస్తం సంపూర్తిగా 100% చేయబడును. చేశాడంటే పని చేశాడండి. దేవుడు పని చేయగా ఆకాశం, భూమిలో ఉన్న సమస్తం వచ్చి, దేవుడు తాను చేసిన పని 7వ దినములుగా సంపూర్తి చేసి, ఎంత పని చేయాలి? ఈ దినములోగా సంపూర్తి చేయాలి టార్గెట్ పెట్టుకున్నాడు దేవుడు. ఆ టార్గెట్ను రీచ్ అవ్వడు. సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంటున్నాడు. ఎవరి పని అంటది? సృష్టిని కలగచేయటం దేవుడు తన పనిగా భావించాడు. నా పని ఇది,
తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూడండి, మన గృహిణులు, మన అమ్మలు, చెల్లమ్మలు, ఏమంటే సోదరీమణులు, ఇంటి పని అంటారు కదండి. ఇంటి పని ఏం చిన్నది కాదండి. పాపం ఎంత కష్టపడతారండి లేడీస్. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకోనేంత వరకు ఎవరి కోసం కష్టపడతారు? భర్త, పిల్లలు, ఇంటి కోసం. భర్త, పిల్లలు, ఇంటి పని అంతా చక్క పెట్టేసుకున్నావండి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు. ఏ టైంలో ఫోన్ చేస్తారంటే 11 గంటల తర్వాతే. 9 గంటలకు ముందు లేడీస్కి ఫోన్ చేయకూడదండి. ఎందుకయ్యా అంటే 9 గంటలకు ముందు పిల్లలకు క్యారేజీలు కట్టే పనిలో, భర్తకు క్యారేజ్ కట్టించే పనిలో నిమగ్నమై ఉంటారు పాపం. నిమగ్నమై ఆ టైంలో ఫోన్ చేసాం అనుకోండి, క్యారేజ్ కట్టాలండి, భర్త క్యారేజ్, పిల్లల క్యారేజ్ కట్టాలండి. ఎలా ఫీల్ అవుతారంటే, పిల్లలకు క్యారేజీలు కట్టడం, భర్తకు క్యారేజీ కట్టడం, ఈ పని అంతానే తన పనిగా, వీడి పని నేనెందుకు చేయాలి అంటారు. నా పని ఏంటి? పిల్లల్ని చక్కబెట్టాలి, భర్తను చక్కబెట్టాలి. పిల్లలు భర్తను చక్కబెట్టి వాళ్ళ క్యారేజ్ ఇచ్చి పంపించిన తర్వాత ఇంటి పని ఉంటుందండి. ఇంటి పని అంటే శుభ్రంగా సామాన్లన్నీ కడుక్కోవాలి, కిచెన్ శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తర్వాత బట్టలు ఉంటాయి, బట్టలన్నీ ఉతికేసుకోవాలి. 11 గంటలకు ఫ్రీ అవుతారండి వీళ్ళు. అప్పుడు కొంచెం తిని సోఫాలోని రిమోట్ పట్టు కూర్చుంటారు. అప్పుడు అందుకని ఆ టీవీ వాళ్ళు కూడా చాలా తెలివిగా సీరియల్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? 11 గంటల నుంచి. మళ్ళీ సాయంకాలం ఎప్పటి నుంచి సీరియల్? 8 తర్వాతే. ఎందుకంటే లేడీస్ పనిలో ఉంటారు కదండి. ఆ పనులు నా పని అనే ఒక మంచి, నా పిల్లలను చక్కబెట్టుకోవడానికి నా పని, నా ఇంటిని చక్కబెట్టుకోవటం తమ పనిగా ఫీల్ అవుతారు. సో దేవుడు కూడానండి 6 దినాల ప్రకృతి దేవుడి కోసం కాదు, మన కోసం. ఈ 6 దినాల ప్రకృతిలో సమస్తం ఎవరి కోసం అంటే మన కోసం అండి. తన పిల్లలైన మన కోసము ఈ ప్రకృతి కంఫర్టబుల్గా ఉండాలని ఎలా ఫీల్ అవ్వాడు? నా పనిది తన పనిగా. ఏమన్నా ఎంత కష్టపడిపోయాడంటే 6 దినాలు చాలా కష్టపడి 7వ దినాన్ని ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకున్నాడంట. విశ్రాంతి తీసుకున్నాడు. ఎలా ఫీల్ అవ్వడు? ఇది నా పని, 7వ దినములోగా సంపూర్తి చేసేయాలి. ఏమండి, ఒకసారి మళ్ళీ యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథములో ఒక మంచి మాట ఉంటుంది. యెషయా గ్రంథము ఎలా ఫీల్ అవుతున్నాడో, ఈ భూమిని కలగ చేయడంలో దేవుడు ఎంత గొప్పగా మరి చేశాడో, ఎంత కష్టపడ్డాడో. ఏదో కలుగురు కాకంటే వచ్చేసింది అనుకోకండి. దేవుడు ఎంత కష్టపడ్డాడో చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనము నుంచి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనము నుంచి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. యెహోవాయే. ఏమండి, దేవుడు ఎవరు? దేవుడు ఎవరంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా. ఆయన ఏం చేశాడు? ఆకాశములను సృష్టించాడు. ఎంత పెద్ద ఆకాశం అండి! ఎన్ని గ్రహాలండి, ఎన్ని నక్షత్రాలండి! ప్రియమైన దేవుని పిల్లారా, వీటన్నిటిని దేవుడే సృష్టించాడు. ఏమండి, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? 15వ వచనం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరచుకును దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి. ఈ ప్రజలు ఏం చేశారంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన చేసిన సృష్టిని గురించి ఆలోచించకుండా, ఈ సృష్టి వెనకాల దేవుని కష్టం ఉందని మరిచి, గ్రహించక, ఆలోచించక
దేవుడు చేసిన సృష్టిలో కొన్ని పదార్థాలను తీసుకుని వీళ్ళ చేతులతో కొన్ని విగ్రహాలను చేసుకుని ఆ విగ్రహాలను ఎవరి స్థానంలో పెట్టారు? దేవుని స్థానంలో పెట్టారు. దేవుడికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం అయిపోయాడు దేవుడు. నేను సృష్టిని సృష్టించడం ఏంటి, నన్ను పక్కన పెట్టడం ఏంటి, నా సృష్టిలో మీ చేతులతో ఏదో కష్టపడి మీరు దేవుని చేసుకుంటాం ఏంటి? నేను కదా సృష్టిని చేసింది, సృష్టికర్త నేను కదా. మీరు ఎవరినో చేసుకుని వాటిని మా సృష్టికర్త అనడం ఏంటి? అంటే ఎవరిని మర్చిపోయారు? దేవుడు చేసిన సృష్టిలో దేవుణ్ణి మరిచి, దేవుని కష్టాన్ని మరిచి ఎంత పెద్ద తప్పు చేశారండి. అమ్మ కష్టాన్ని మరిచి అమ్మ స్థానములో భార్యను పెట్టి భార్యను పొగిడితే అమ్మ ఎంత బాధపడిపోద్ది. ఏమండి, కన్నానండి, పెంచానండి, పోషించానండి, గొప్పవానిగా చేశానండి, భార్య వచ్చిందండి, ఇప్పుడు భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడండి, అమ్మనైనా నన్ను మరిచిపోయాడండి, ఎంత బాధపడిపోద్దండి. నాన్న ఎంత బాధపడిపోతాడు చెప్పుకోడు కానీ నాన్న లోపల కుమిలిపోతాడండి. తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్యం చేస్తే, వారి కష్టాన్ని నిర్లక్ష్యం చేస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, వారు మన కోసం చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తే, భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేస్తే, ఉద్యోగం వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను కాదర చేయకపోతే ఎంత బాధపడిపోతారు వాళ్ళు. దేవుడు కూడానండి చాలా బాధపడిపోతున్నాడండి, చాలా బాధపడిపోతున్నాడు. యెషయా ద్వారా చెప్తున్నాడు, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు అంటే మరొకరెవరు కాదు అని దేవుడు భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి, రెండోది. మూడోది ఏంటి? స్థిరపరచెను. భూమి గురించి గొప్ప విషయాలు, 3 విషయాలు చెప్పాడు. కలగజేశాడంట, సిద్ధం చేశాడంట, స్థిరపరిచాడంట. నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాస స్థలముగా నువ్వు నివసించుటకు యోగ్యముగా. మనిషి నివసించాలంటే గాలి ఉండాలి, నీరుండాలి, వెలుగు ఉండాలి, వేడుండాలి, చీకటి ఉండాలి. చీకటి ఏమంటే భూమి మీదండి ఇవన్నీ ఉంటే ఏమంటే పచ్చదనం ఉండాలి, ఇంకా ఏమండి చేపలు ఉండాలి, జంతువులు ఉండాలి, వర్షం పడుతుండాలి, మంచు పడుతూ ఉండాలి. ఇలా భూమిని ఏం చేశాడంటే సిద్ధపరిచి స్థిరపరిచాడు. స్థిరపరచడం అంటే వర్షాకాలం వర్షాలు పడాలి, వేసవికాలం ఎండకాయాలి, శీతాకాలం మంచు పడాలి. ఒక సిస్టమేటిక్గా పెట్టాడు, స్థిరపరిచాడు. సర్కిల్ ఇదిలాగా ఉండాలి. కొండల మీద వర్షం పడగా ఆ వర్షం వాగులు వంకల్లోంచి ప్రవహించి నదులలో చేరగా పంటలు పండి అలా మళ్ళీ అందులో కలిసిపోవాలి, సముద్రంలో కలిసిపోవాలి. సిద్ధపరిచి స్థిరపరిచాడు. మీకు అర్థమయ్యే విషయంలో చెప్తాను. కాబట్టి భూమిని సృజించాడు, తర్వాత ఏం చేశాడు? సిద్ధం చేశాడు, తర్వాత ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఎవరా స్థిరపడ్డావా లేదా అంటారు కొంతమంది. ఏమిరా స్థిరపడ్డావా? ఏట్రా గాలికి తిరుగుతున్నావు, ఏట్రా స్థిరపడ్డావా లేదా? వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు, వస్తూ ఉంటావు. వెళ్ళినప్పుడల్లా అమ్మ దగ్గర 10,000 వేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు. ఏదో తెస్తావని, ఏదో పంపుతావని అలా ఆశపడుతూ ఉంటారు. నువ్వేం వచ్చేస్తూ ఉంటావు. కొంతమంది అండి స్థిరపడరండి. కాబట్టి స్థిరపడాలి అంటే వారిని సిద్ధం చేయాలి. వారిని కన్నా తల్లిదండ్రులు సిద్ధం చేయాలి. దేనికి సిద్ధం చేయాలి? ఏదైనా ఒక ఉద్యోగానికి సిద్ధం చేయాలి. అంటే వాళ్ళని ఏం చేయాలి? చదివించాలి. బిడ్డలను కన్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? భవిష్యత్తులో ఉద్యోగం చేసి
తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవారుగా, మరి వాళ్ళని స్థిరపరచటానికి ముందు ఏం చేస్తారంటే సిద్ధం చేస్తారు. సిద్ధం చేయడం అంటే చదివిస్తారు. చదివిస్తేనే స్థిరపడతారు. ఏమండి? అలాగే దేవుడు భూమిని స్థిరపరచడానికి ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. సిద్ధపరిచాడు. నిరాకారముగా ఉండినట్లు కాదు. భూమి మీద నదులు, సముద్రాలు, వాగులు, వంకలు, కొండలు, మెట్టలు, అలాగే మరి పచ్చదనం, పచ్చదనం, పచ్చని చెట్లు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగా దేవుడు ఎడారులు అంటారు కదండి, అడవులు అంటారు కదండి, వీటన్నిటిని దేవుడు ఏం చేశాడంటే ఈ విధంగా ఇవన్నీ ఉండేటట్లు భూమిని సిద్ధం చేశాడండి. ఇంకొక మంచి ఉదాహరణ, ఇప్పుడు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ముందు పెళ్లిపేటలు ఎక్కించే ముందు వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధం చేశారా అంటారు. పంతులు గారు, పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉందండి అంటే పెండ్లి కుమార్తెని పెళ్లికి పీటల మీదకి తీసుకురావాలి అంటే అలా తీసుకొచ్చారు. ఆమెను ఏం చేస్తారంటే ఒక 2-3 గంటలండి సిద్ధం చేస్తారు. ఎలా ఎలా ఎలాగంటే మొత్తం చేతులన్నీ పెట్టేస్తారండి. ఏంటి, కోన్ అంటారు కదా, ఇప్పుడు కోన్ అంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే గోరింటాకు పెడతారండి. పెళ్లి కూతురి చేతులు నిండా గోరింటాకు పెడతారు. కాళ్ళకు పారాని పెడతారు. ఏమండి? ఒక చక్కని పసుపు సీర, మన హైందూ సోదరులు అయితే, మన క్రైస్తవులు అయితే ఒక మంచి తెల్లని గౌను, దేవదూత లాంటిది. ఏమండి? లేకపోతే చీర, చేతికి గ్లౌజులు వేస్తారు. ఏమండి? ఇక్కడ వేలు పెడతారు, వెనకాల ముడేస్తారు, జుట్టుకు ముడేసి వేలు పెడతారు. వేలు పెట్టి కంటికి హైబ్రోస్ చేస్తారు. ఏమండి? ఆ ముసుగేస్తారు. ఆమెను అలా సిద్ధం చేయడానికి సుమారు ఒక 2-3 గంటలైనా ఆమెను సిద్ధం చేస్తారు. పెండ్లి కుమార్తెగా సిద్ధం చేస్తారు. అప్పుడు పెండ్లి పీటల మీదకి తీసుకొస్తారు. సెంటు కొడతారు, మళ్ళీని పౌడర్ వేస్తారు. సిద్ధమైంది పెళ్లి కూతురు, సిద్ధమైంది. సిద్ధం చేసిన పెండ్లి కుమార్తెను పెళ్లి పీటల మీదకి తీసుకొస్తారు. అలాగే భూమి మనుషులకు నివాస యోగ్యంగా ఉండినట్లు భూమిని దేవుడు నదులు, పచ్చదనం, సముద్రాలు, ఎవడు వాతావరణంతో ఏం చేశాడంటే స్థిరపరిచి, నరులకు నివాసయోగ్యము సిద్ధపరిచి స్థిరపరిచాడండి. కష్టపడ్డాడండి. ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఉందంటే ఎవరి కష్టం అది? దేవుని కష్టం. ఓకే. ఏమండి? విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ విశ్రాంతిలోనే ఉన్నాడా, ఇంకా పని చేస్తున్నాడు అంటే ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం. దేవుడు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడా, లేకపోతే ఇప్పుడు కూడా పని చేస్తున్నాడా అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. 17 చదువుదాం. 17. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. నా తండ్రి ఇది వరకు, ఇప్పటి వరకు, ఇది వరకు అంటే ఇప్పటి వరకు పని చేయుచున్నాడు. ఆయన విశ్రాంతిలో లేడు. 7వ దినాన్ని మాత్రమే విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకుని 7వ దినాన్న విశ్రాంతి తీసుకుని ప్రపంచ ప్రజానికానికి ఏం చెప్తున్నాడంటే, నాయన, నేను 6 రోజులు కష్టపడ్డాను మీ కొరకు, నా పనిగా కష్టపడి అలసిపోయింది ఆయన, నేను విశ్రాంతి తీసుకున్నాను. మీరు కూడా నా నుంచి మీరు ఏం నేర్చుకోవాలంటే 6 దినాలు కష్టపడండి. 7వ దినాన్న విశ్రాంతి తీసుకుని 7వ దినాన్ని మీరు ఏం చేయాలి అంటే పరిశుద్ధ సమాజముగా కూడుకోండి. పరిశుద్ధ సమాజముగా 7వ దినాన్న విశ్రాంతి దినముగా, దేవుని దినముగా, ప్రభువు దినముగా. ఏమంటే మీ ఉద్యోగాలకు, మీ వ్యాపారాలకు, మీరు చేసే వ్యవసాయాలకు పుని స్టాప్ పెట్టండి. 7వ దినాన్ని రెస్ట్. మీ పశువులకు కూడా, మీ పనులకు కూడా మీరు రెస్ట్ ఇచ్చేయాలి. విశ్రాంతి దినాన్న
ఎవ్వరూ పని చేయకూడదు. ఒక అతను దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి పొలాలు ఏరుకోవడానికి వెళ్ళాడట. పెద్ద తప్పేం చేయలేదు. కానీ అతను ఏం చేశారో తెలుసంటే, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారండి. ఎందుకు? దేవుడు చేసిన విశ్రాంతి దినమును ఆయన మీరి అపవిత్రపరిచాడు గనుక రాళ్ళిచ్చి కొట్టి చంపేశారంతే. చంపేమన్నాడు దేవుడు పాత నిబంధనలో. మీరకూడదు, దేవుని ఆజ్ఞను మీరకూడదు. నువ్వు మీరితే నీ పిల్లలు మీరుతారు, మీ కుటుంబం మీరితే. గ్రామంలో ఉన్న చాలా మంది వాళ్ళు చేయలేదేంటి, వాళ్ళ విశ్రాంతి దినాన్ని పొలం దున్నలేదేంటి, అవి మేమేనా అంటారు. సంఘంలో ఒక వ్యక్తి లేటుగా వస్తే ఇంకో నలుగురు లేటుగా వస్తారు. మళ్ళీ ఏమంటారు, వీళ్ళు లేటుగా వచ్చిన వ్యక్తే ఏమండి వాళ్ళు లేటుకు వచ్చారంటే వీళ్ళు లేటుకు వచ్చారంటే ఉంటారు. సో జాగ్రత్త. దేవుడు 6 దినాలు కష్టపడమన్నాడు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోమన్నాడు. నీ పనులకు కూడా విశ్రాంతి ఇచ్చేమన్నాడు, నీ పశువులకు కూడా విశ్రాంతి ఇచ్చేమన్నాడు. ఏమండి 6వ దినాన్నే 7వ దినానికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరచుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? సిద్ధపరచుకో. విశ్రాంతి దినానికి కావలసిన, మరి ఆ రోజు వంట వండుకోవాలి కదా, ఆహారం వండుకుంటావు కదా, ఆ ఆహారానికి కావలసిన కట్టెలన్నీ సిద్ధం చేసుకో. విశ్రాంతి దినాన్ని ఎక్కువ ప్రయాణం కూడా చేయకూడదు. ఎంత దూరం నడవాలో అది కూడా లెక్క కట్టించాడు దేవుడు. అంత దూరం నడిచి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. విశ్రాంతి దినాన్ని 6 దినాలు దేవుడు కష్టపడి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. నిన్ను కూడా 6 దినాలు నీ కోసం కష్టపడు. 6 దినాల కష్టం మన కోసం అయితే, ఈ 6 దినాలు మన కోసం కష్టపడి, అంటే మన కోసం ఉద్యోగం, మన కోసం వ్యాపారం, మన కోసం వ్యవసాయం చేసుకుని 7వ దినాన దేవుని దినంగా, ప్రభు దినంగా కేటాయించు. ప్రభు సన్నిధికి వెళ్ళటానికి కేటాయించు. ఇది నేర్పాడు దేవుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఇది నువ్వు 6వ దినాన్నే నువ్వు అంటే 5 రోజులు నువ్వు సిద్ధం చేసేసుకోవాలి. 5 రోజులు 6 రోజులు సిద్ధం చేసుకోవాలి 7వ దినం కొరకు. అది లేదండి ఇది లేదండి అనకూడదు, తప్పు. ఓకేనండి. ఏమండి ఇక్కడ దేవుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుడు పని చేస్తున్నాడు కనుక నేను కూడా ఏం చేస్తున్నాను? నేను కూడా పని చేస్తున్నాను. చూడండి మన చేతులు ఏమండి చక్కగా వర్ర ఇవన్నీ హోల్డింగ్ అవుతాయి. అంటే దేవుడు మనల్ని డిజైన్ చేస్తున్నప్పుడు మనము పని చేసుకున్నట్టుకు అనుకూలంగా ఈ శరీరాన్ని సిద్ధం చేశాడు. పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కుడి చెయ్య ఇలా స్ట్రైట్గా బిగిసిపోయింది అనుకోండి, ఈ చేతులు మనం ఏం చేయం, అందుకనే ఫోల్డ్ అవుతుంది. ఇది షోల్డరు ఇవన్నీ పని చేయటానికి అనుకూలంగా కనుక పని చేయాలి. ఎవరి పని? నీ పని నువ్వు చేసుకుంటూ ఇంకేం చేయాలి? సమాజం కొరకు కూడా కష్టపడాలి. కుటుంబం కొరకు, సమాజం కొరకు పని చేయాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఎవరు పని చేశారు? దేవుని పని చేశాడు. ఎవరి కోసం? మన కోసం. ఓకే, ఇప్పుడు క్రైస్తవులమైన మనము మన పని మనం చేసుకుంటూ దేవుడు మనకు అప్పగించిన పనులు కూడా చేయాలి. ఎవరిలా? యేసుక్రీస్తులా. మనము ఎవరిలా? యేసుక్రీస్తులా. చూడండి, యేసుక్రీస్తు వారు నా తండ్రి పని చేశాడు, నా తండ్రి ఇదివరకు కష్టపడుతున్నాడు కాబట్టి నేను కూడా కష్టపడుతున్నానని చెప్పి ఏం చేశాడు? పని చేసి ఆయన ఏం చేశాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుంచి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. దేవుడు యేసుక్రీస్తు వారికి పని ఇచ్చాడు. ఏంట పని? ఏమండి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని, దేవుడిచ్చిన పని.
నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడిచ్చిన పని చేయటం దేవుణ్ణి మహిమపరచటం. మరలా దేవుడు ఇచ్చిన పని చేయటం దేవుణ్ణి మహిమపరచడం. అది ఎలా చేయాలి? సంపూర్ణముగా. దేవుడు అరకొరగా చేయలేదు. ఎక్కడైనా బ్యాలెన్స్ ఉందండి? దేవుడు సృష్టిని బ్యాలెన్స్ ఏమైనా చేశాడా? ఇది బ్యాలెన్స్ ఉందండి, దేవుడు ఇంకా ఇది చేయలేదంటానికి. సంపూర్తి చేశాడు. అలాగే దేవుడి దగ్గర మనం ఏమి నేర్చుకోవాలంటే లోగా లోగా సంపూర్తి చేయాలి. ఇంకేం చేయాలి? సిద్ధపరచాలి, స్థిరపరచాలి, సిద్ధపరచాలి, స్థిరపరచాలి. అది నేర్చుకోవాలి మనం. అది నేర్చుకున్నాడు యేసుక్రీస్తు వారు. సంపూర్తిగా చేశాడు. దేవుడు ఇచ్చిన పనంతా పూర్తి చేశాడు. పని పూర్తి చేసి 17వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నాయనా నువ్వు నాకు ఇచ్చిన పనంతా సంపూర్ణంగా చేశాను, నిన్ను మహిమపరిచాను. ఇదిగో ఇంకా అయిపోతుంది, నన్ను సిలువ వేస్తారు, చచ్చిపోతాను. పరలోకమందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమలోనికి నన్ను తీసేసుకో దేవుడా. ఎంత మంచి మాట. ఓకే, యేసుక్రీస్తు వారు దేవుని కోసం చేసిన పనులేంటి? ఒకటి, బీదలకు సువార్త ప్రకటించాడు ఆయన. ఏమండి? ఆ ప్రకటించే తరుణములో ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాడు, దప్పిక ఉన్న వారి దాహాన్ని తీర్చాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని విమోచించాడు. ఇదంతా సువార్త పనిలో ఎక్స్ట్రా వర్క్లు అన్నమాట, ఎక్స్ట్రా పనులు. ఒక కేవలం వాక్యం బోధించేయటమే ఆయన పనిగా పెట్టుకోలేదు. ఇలా ఈ వాక్యాన్ని బోధించుటల్లో అనేక గ్రామాలు తిరిగాడు, అనేక సమాజ మందిరాలకు వెళ్ళాడు, అనేక మందిని సందర్శించాడు, వాదార్చాడు, బలపరిచాడు. నేనున్నాను అన్నాడు. నేనున్నాను కదా మీకు. శిష్యులను సంపాదించాడు, శిష్యులను సిద్ధపరిచాడు, శిష్యులను స్థిరపరిచాడు దేవుని పనిలో. ఏమండి? మనకి రక్షణ ఇచ్చాడు, మనకి రక్షణ, పాప విమోచన కలగజేశాడు. దేవుని పనిలో నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, ఆకలి దప్పికలు భరించాడు. ఏమండి? అనేక ప్రాంతాలు ప్రయాణించాడు, ప్రయాణించాడు. పగలు రాత్రి ఏమండి ప్రయాణాలు చేస్తూ బోధించాడు, ప్రార్థించాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. ఏమండి? ఆయన చేసిన పనులు, చాలా పనులు. ఖాళీ లేడు ఆయన. ఆయనకు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. ఎందుకంటే తిరిగాడు. పాపం నిద్రపోవడానికి కూడా టైం ఉండేది కదండి ఆయనకి. నిద్ర కూడా సరిపోయేది కాదు. మన దైవజనులు ఒకసారి చూడండి, వారికి సరిగ్గా నిద్రలు ఉండవు. మీరండి అంటే మిమ్మల్ని అంటే మీరు హ్యాపీగా పడుకుంటారండి, రాత్రి మీరు హ్యాపీగా పడుకుంటారు. ఏమండి? రేపు వాక్యం చెప్పాలి అంటే నైట్ పడుకున్నప్పుడు అండి బుర్రలోని మేము ఏం చెప్పాలా అన్నది మేము సిద్ధం చేసుకునే ఈ వాక్యాలు మెదులుతూ ఉంటాయండి, తిరుగుతూ ఉంటాయి బుర్రలోని. అలా తిరగడం బట్టి మాకు నిద్ర పట్టదండి. ఏమండి? కొన్ని సందర్భాల్లో 200 మంది ముందు నిలబడాలి, 2000 మంది ముందు నిలబడాలి స్టేజ్ మీద. అందరూ మా మీద దృష్టి పెడతారు. ఆ టైంలో ఒక స్టేజ్ మీద వాక్యం చెప్పాలి అంటే ఆ రోజు రాత్రంతానండి మేము పగలు వాక్యాన్ని రెడీ చేసుకుంటాము, ప్రిపేర్ చేసుకుంటాం. రాత్రి మైండ్ ఇంకా పనిచేస్తూ ఉంటుంది, ఎలా చెప్పాలి అని. సరిగ్గా నిద్ర ఉండదండి మైండ్లో. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ ఉదాహరణ తీసుకోవాలి.
మన ముందుకు వచ్చే ప్రజలు చదువుకున్నవారా, చదువు లేనివారా? పిల్లలకైతే ఎలా చెప్పాలి, పెద్దలకైతే ఎలా చెప్పాలి? రాజకీయ నాయకులు వచ్చి కూర్చుంటే వాళ్ళకు కూడా సువార్త ఎలా చెప్పాలి? కాబట్టి మాకు శరీర సంబంధమైన శ్రమ లేకపోయినప్పటికీ, పొట్టలు పెరుగుతున్నప్పటికీ కళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. పొట్ట పెరుగుతూ ఉంటుంది, బీపీ, షుగర్లు. ఎందుకంటే సరైన నిద్ర ఉండదు. ఎన్నో చోట్ల తిరగాలండి, ప్రయాణాలు చేయాలండి, ఎన్నో చోట్ల. ప్రియమైన దేవుని పిల్లారా, అది యేసుక్రీస్తు నేర్పించాడు. యేసుక్రీస్తు ఎంతో శ్రమ పడ్డాడు. దేవుని కష్టాన్ని మనం పక్కన పెట్టకూడదు, దేవుడి కష్టాన్ని మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని మనం గ్రహించాలి, గుర్తించాలి, స్తుతించాలని, మహిమపరచాలి. అలాగే సేవకులు పడుతున్న కష్టాన్ని కూడా మనం గుర్తించాలి, మనకు రక్షణ ఇవ్వటానికి, మనల్ని బోధించటానికి. ఎవరి కష్టాన్ని మనం ఏం చేయకూడదు అంటే తృణీకరించకూడదు. చేసేవలే అనకూడదు. అంటే వాళ్ళు ఎంత బాధపడిపోతారు, దేవుడు ఎంత బాధపడిపోతున్నాడు. దేవుని కష్టాన్ని పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి, దేవుని స్థానంలో విగ్రహాలను పెట్టినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడండి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశానయ్యా. పిల్లలను పెంచాడు, పోషించాడు, ఏమండి, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. మనల్ని స్థిరపరిచాడండి దేవుడు. పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ కార్యాలు సుమారు ఒక 40 కార్యాలు ఉంటాయండి. కంటికి కనిపించని పరిశుద్ధాత్ముడు మన కొరకు చేస్తున్న పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం చెప్పాను దేవదూతల కార్యాలు చెప్పాను. ఎవరి కోసం? మన కోసం, మన కోసం. దేవుడు మన వెనకాల, దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, ప్రకృతి ఎంత పని చేస్తుంటే దేవుడు లేడంటున్నాడు ఒకడు. మీ దేవుడు 3 మేకులు తీసుకోలేడా అంటున్నాడు మరొకడు. మన క్రైస్తవులమే, దేవుడా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, దేవుడా నా ఇల్లు కట్టించే దేవుడా అంటున్నారు. అంటే అమ్మగారు ఇల్లు ఎవరు కట్టించాలట, ఎవరు సూపర్వైజర్ అవ్వాలంట అక్కడ? ఏమండి, దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు కదా, ఇల్లు కట్టించుకోవాలి కదా. దేవుడు చేంజ్ చేయాలంటే ఇల్లు కట్టించేయాలంట. సరదాగా అంటున్నాను. అంటే మనం ఏంటంటే, దేవుడు మా ఇల్లు కట్టించేయాలండి, మంచిదే, దేవుడు కట్టిస్తాడు, చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? దేవుడా నాకు ఇల్లు కట్టించే అంటున్నావు. మరి దేవుడు నీ కొరకు ఎంత సిద్ధం చేసి నీ ఇల్లు కూడా దేవుడే కట్టేలా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు విత్తుతున్న విత్తనానికి దేవుడు మొలకెస్తున్నాడు. ఆ విత్తనం మొలకెత్తుడు కొరకు దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎంతో కష్టపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని దాంపత్యం చేస్తుంటే స్త్రీ గర్భములో బిడ్డలు నిర్మిస్తున్నాడు. యెహోవా హస్తము నా అవయవ నిర్మాణం చేసినన్నాడు. ఎవరో దావీదు గారు. పనిలో ఉన్నాడు దేవుడు, నీకు పిల్లల్ని ఇచ్చే పనిలో ఉన్నాడు. నీ కొరకు నువ్వు విత్తిన విత్తనానికి మొలకిచ్చే పనిలో ఉన్నాడు. వర్షం కురిపించే పనిలో ఉన్నాడు. ఈ ప్రకృతిని నడిపించే పనిలో ఉన్నాడు. యెహోవా కొనకక నిద్రపోక, ఆయన కొనవడం లేదు, నిద్రపోవటం లేదు. నీ కొరకు, మనందరి కొరకు ఎంతో శ్రమ పడుతున్నాడండి ఇప్పటికీ దేవుడు. ఆ దేవుని పని చెయ్యాలి, ఆ దేవుని అప్పగించిన ఆజ్ఞలు నెరవేర్చాలన్నది పక్కన పెట్టి చర్చకొచ్చి కూడా చాలా మంది మళ్ళీ దేవునికి ఏం అప్పచెప్తున్నారు? ప్రార్థనలోని చాలా పనులు అప్పచెప్పేస్తున్నామండి మనం. దేవునికి చాలా పనులు అప్పచెప్తున్నాం. వెరీ గుడ్, మంచిదే. ప్రార్థన చేయి, ప్రార్థనలో దేవునికి పనులు అప్పచెప్పు. కానీ దేవునికి మరలా నేను పని పెడుతున్నాను, ఇది సబబేనా, న్యాయమేనా? ఇక్కడ దేవుడు నాకు అప్పగించిన పనులు కూడా, దేవుడేమన్నాడు? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఒక మాట,
ఇండ్లు కట్టించుకొని ఇండ్లు కట్టుకోండి అన్నాడు. కట్టిస్తానన్నాడా? ఇండ్లు కట్టుకుని పెండిండ్లు చెయ్యండి, మీ పిల్లలకు పెళ్లి చేయండి, తోటలు నాటండి, మీకు ఏమి తక్కువ లేకుండా ఉండండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి, మంచిది, ప్రార్థన చేయటం చాలా మంచిది, ఏమండి. కానీ ప్రార్థనలో మనం దేవునికి ఏ పని పడుతున్నామో ఒకసారి ఆలోచించండి. దేవునికి చెప్పేవారిగా ఉన్నామా? దేవుడు మనకు అప్పగించిన పనులు చేసేవారిగా ఉన్నామా? అది నేర్చుకుందాం. ఏమంటే వీలైతే వచ్చే వారం నేర్చుకుందాం. ఈరోజు సెమినార్ జరిగిస్తున్నాం, బైబిల్ సెమినారు, పాస్టర్ల మీటింగ్ జరిగిస్తున్నాం. ప్రార్థన చేయండి. కొంతమంది దైవజనులు వస్తారు, వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే దేవుని సేవలో మాకున్న వాహనాన్ని మార్చి వేరొక వాహనం తీసుకుంటున్నాం. దేవుడు ఒక మంచి వాహనాన్ని మాకు ఇచ్చే విధంగా, అలాగే పాత వాహనం సేల్ అయిపోయే విధంగా, అలాగే ఒరిస్సా ప్రాంతాలలో కూడా వచ్చి నెల నుంచి సువార్తలు ప్లాన్ చేయాలి. దైవజనులు పాలన్ని గారు అవన్నీ చేద్దామన్నారు. అలాగే అల్తార్లో జరుగుతున్న మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మన అందరినీ దీవించిన గాక. నా ఆరోగ్యం కొరకు మర్చిపోవద్దు, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. అన్నయ్య గారికి